హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి టొయోటా నుంచి ఒక కొత్త కార్ అయితే లాంచ్ అయింది. ఇది కార్ కంటే కూడా పికప్ ట్రక్ అని చెప్పొచ్చు. అండ్ కార్ అండ్ పికప్ ట్రక్ రెండు కూడా క్రాస్ ఓవర్గా ఉంటుంది. దీని పేరు వచ్చేసి మనకు టొయోటా ఏలూస్ అంటారు. ఈ వెహికల్ గురించి నేను డీటెయిల్గా ఇంజన్ స్పెక్స్ అలాగే ఫ్యూచర్స్, ఇది ఫార్చునర్ కంటే కూడా డైమెన్షన్స్లో చాలా పెద్దగా ఉంటుంది. అండ్ కంఫర్ట్ విషయం ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, ఈ వెహికల్ పర్చేస్ చేయాలా వద్దా, ఇంత పెద్ద వెహికల్కి వాల్యూ ఫర్ మనీ ఉంటుందా అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇప్పటివరకు ఎవరన్నా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన బైకర్స్ బాస్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ తెలుగులో మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మిస్ అవ్వద్దు అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఇందులో ఇంజన్ వచ్చేసి టోటల్గా మనకి ఇంజన్ గురించి మాట్లాడితే ఇప్పుడు మెయిన్గా మనకు 2.8 డీజిల్ ఇంజన్ అనేది ఇస్తున్నారు. కేవలం డీజిల్ మాత్రమే ఉంటుంది. 2755 cc డిస్ప్లేస్మెంట్ అనేది ఉంది. 201 bhp పవర్ కూడా వచ్చి మనకు 3000 to 3400 rpm. అవుట్ స్టేట్స్లో మనకు చూసుకున్నైతే వేరే కంట్రీస్లో మనకు 300 bhp పవర్ కూడా ఇస్తుంది. అండ్ అలాగే టార్క్ వచ్చేసి మనకు టార్క్ అనేది చేంజ్ అవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకున్నట్లయితే ఇందులో మనకు టార్క్ వచ్చేసి 420 mm ఆఫ్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది చూడొచ్చు, 1400 to 3400 rpm. అదే మనకు ఆటోమేటిక్ వెహికల్ తీసుకున్నైతే 500 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ఉంది, 1600 to 2800 rpm. 4 సిలిండర్స్తో ఉంటుంది, 4 వాల్వ్స్ పై సిలిండర్ చూడొచ్చు. టర్బో చార్జర్ అనేది ఉంది మనకు. ఇది వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యూచర్. అండ్ అలాగే మనకు ఆటోమేటిక్ 6-speed గేర్ బాక్స్ ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా 6-speed ఉంటుంది. మనకు 4-wheel డ్రైవ్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే టొయోటా హ్యూజ్ బ్యాచింగ్ చూడొచ్చు. ఈ బ్యాచింగ్ అయితే ఈ గ్రిల్ పైన చాలా చిన్నగా కొడుతుంది. ఇది ఫార్చునర్ కంటే కూడా చాలా హెవీగా అండ్ హ్యూజ్గా ఉంది డైమెన్షన్స్ ప్రకారంగా మాట్లాడాలంటే. బట్ ఫ్రంట్ లుక్ మొత్తం కూడా మనకు ఇన్నోవా నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, ప్రొజెక్టెడ్గా డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇది మనకు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్గా అయితే చూడొచ్చు, ఇండికేటర్స్గా ఉన్నాయి. హ్యూజ్ సైజ్ ఉంది. మీకు కెమెరాలో వెహికల్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ పియానో గ్లకు ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు, ఎల్ఈడీస్ ఇస్తున్నారు. ఇందులో టోటల్ 3 వేరియంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్, హై వేరియంట్ అండ్ హైలో ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్ హై వేరియంట్. ఇక్కడ మనకు గ్రిల్ కనిపిస్తుంది కదా, గ్రిల్ లోపల మనకు రేడియేటర్ చూడొచ్చు, హారెన్ చూడొచ్చు. ఫ్రంట్ మొత్తం కూడా పియానో గార్నిష్తో మనకి చేశాడు. స్కిడ్ ప్లేట్స్ కూడా మనకు బాడీ కలర్గా ఉన్నాయి. డిపెంచర్ అండ్ అలాగే అపెంచర్ యాంగిల్ అయితే చాలా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కూడా తీసుకెళ్ళొచ్చు. 4x4 ఆప్షన్ ఉంది ఇది మనకు. అండ్ అలాగే టైర్ సెక్షన్ విషయం మాట్లాడితే ఇందులో మనకు 265, 60, 18 ఇంచెస్ టైర్స్ అనేవి ఇస్తున్నారు మనకు. కాకపోతే 20 ఇంచెస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పటికే వెహికల్ అనే హైట్ ఎక్కువగా ఉంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకు కార్లో ఉండగానే డబుల్ విష్బోన్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు. ఈ హెవీ వెహికల్ కంపల్సరీ ఆ సస్పెన్షన్ అనేది ఉండాలి. సో ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు పెద్దగా డిజైన్స్ ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ వెహికల్ పైన. కేవలం మనకు ఆఫ్ రోడింగ్, దాంతోపాటు ఏదైనా గూడ్స్ క్యారింగ్ కెపాసిటీ దానికే యూసేజ్ ఉంటుంది. హైలుక్స్ బ్యాచింగ్ కనిపిస్తుంది మనకు బోల్డ్ లెటర్స్లో. ఇక్కడ మనకు సైడ్ ఓవర్విఎం ఎలక్ట్రిక్గా ఉంటుంది. క్రోమ్ ఫినిష్లో ఉంది మనకు ఎలక్ట్రిక్ ఓవర్విఎం. దానిపైన ఎల్ఈడి ఇండికేటర్గా చూడవచ్చు. డోర్ హ్యాండిల్స్ కూడా మనకు క్రోమ్ ఫినిష్లో అనేది ఇస్తున్నారు. చాలా మటుకు క్రోమ్ ఎలిమెంట్స్ యూజ్ చేశారు ఈ వెహికల్ పైన మనకు. ఈ కలర్ వచ్చేసి మనకు ఎమోషనల్ రెడ్ కలర్ అని అంటారు. ఇందులో టోటల్ 5 కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫుట్ బోర్డింగ్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు, ఎందుకంటే హైట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ పైన రిక్వెస్ట్ సెన్సర్ కూడా చూడొచ్చు. కీలెస్ ఎంట్రీ అనేది ఉంది మనకు. దాంతోపాటు బీ పిల్లర్ దగ్గర బ్లాక్ ఫినిష్ అనేవి ఇస్తున్నారు. విండోస్ అయితే లార్జ్ ఇనఫ్గా ఉన్నాయి. ఇంకా అలాగే మనకు రేర్ సస్పెన్షన్ విషయం మాట్లాడితే ఇందులో లీవ్ స్ప్రింగ్స్ అనేవి ఇస్తున్నారు. సో ఈ సస్పెన్షన్ మనకు సింపుల్గా చెప్పాలంటే కమాన్ పట్టీలు అంటారు కదా, ఏదైతే మనం అశోక్ లీలాండ్స్లో, టాటా ఏస్లో చూస్తామో అలాంటిది ఇస్తున్నారు. బట్ లోపల కూర్చున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనకు ఇలాంటి సస్పెన్షన్ ఇస్తున్నందుకు రేర్లో మనకు ఫుడ్ క్యారింగ్ కెపాసిటీ పెంచడానికి మనకు ఇలాంటి సస్పెన్షన్ అనేది రేర్లో ఇస్తున్నారు. ఫ్రంట్ మనకు సింపుల్ కార్ సస్పెన్షన్ లాగానే ఉంటుంది, కాకపోతే హార్డర్ సస్పెన్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ పైన. ఇంకా రేర్ సెక్షన్లో మాట్లాడితే ఫార్చునర్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది మనకు డిజైన్స్ పరంగా. సెంటర్లో మనకు హ్యాండిల్ చూడొచ్చు, క్రోమ్ ఫినిష్లో హెవీ ఉంది మనకు ఈ లీడ్ అనేది. సో ఇది ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా బరువు అనేది ఉంది. ఇంకా మనకు ఇక్కడ మాట్లాడినట్టయితే ఓవరాల్గా ఈ స్పేస్ వచ్చేసి మనకి ఎన్ని లీటర్స్ అనేది చెప్పలేం, కాకపోతే చాలా పెద్ద స్పేస్ అనేది ఉంది మనకు. బైక్స్ క్యారింగ్ కానివ్వండి, లేకపోతే ఫార్మింగ్ వాళ్ళకి, ఇంకా మెయిన్గా ఈ వెహికల్ డిజైన్ చేసింది మనకు పొలిటికల్ వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి ఈజీగా ఉండడానికి. ఇలాగా కార్ అండ్ అలాగే పికప్ ట్రక్ రెండు కూడా క్రాస్ ఓవర్గా మనకు ఈ డిజైన్ అనేది చేశారు. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. ఇదే మనకు వేరే కంట్రీస్లో అయితే బల్బ్స్గా ఇస్తున్నారు. ఇందులో చాలా ఫీచర్స్ అనేవి యాడ్ ఆన్ చేశారు టొయోటా వాళ్ళు, థ్యాంక్ఫుల్లీ. అలాగే మనకు హిలుక్స్ బ్యాచింగ్ మళ్ళీ రేర్లో కూడా చూడొచ్చు. టొయోటా బ్యాచింగ్ ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో. స్టాప్ ల్యాంప్ కూడా ఇస్తున్నారు మనకు దానిపైనే. అలాగే మనకు టొయోటా బ్యాచింగ్ మనకు ఉంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి 4 మనకు. రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది మనకు. అలాగే క్రోమ్ ఫినిష్ అలాగే స్టీల్ ఫినిష్లో మనకు ఈ ఫుడ్ అనేది ఇస్తున్నారు మనకు.
సో ఈజీగా ఎక్కొచ్చు. ఇది మనకు చాలా హెవీగా బిల్డ్ అనేది చేశారు టయోటా వాళ్ళు. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ మనకు 5325 mm ఉంది, బ్రెత్ మనకు 1855 mm ఉంది, హైట్ 1815 mm చూడొచ్చు. ఇక్కడ మనకు సైలెన్సర్ గానే చూడొచ్చు, సింగిల్ పైప్. మనకు స్పేర్ వీల్ వచ్చేసి కింద ఇస్తున్నారు. మనకు ఖచ్చితంగా మనకు కాస్ట్ కటింగ్ అయితే ఉంటుంది. అలాయ్ వీల్స్ అనేవి ఇవ్వరు మనకు ఇందులో కూడాను. సో సైడ్ మనకు అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు 4 కూడాను. వీల్ బేస్ విషయం మాట్లాడితే 3085 mm ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంది మనకు. ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క వెయిట్ వచ్చేసి 3 tons అయితే ఉంది. సో ఇక్కడ మనకు హిల్లుక్స్ బ్యాచ్కి మళ్ళీ టైల్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. ఒరిజినల్ టైల్ ల్యాంప్స్ అనేది మళ్ళీ గుర్తు చేస్తుంటాయి వెహికల్ నడుపుతున్నప్పుడు. ఇందులో మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 80 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ డీజిల్లో మాత్రమే ఉంటుంది, పెట్రోల్ ఆప్షన్ అనేది ఉండదు మనకు. ఆబ్వియస్లీ పెట్రోల్ వేసి ఇంకా మైలేజ్ ఏమీ కూడా ఉండదు. సో రేర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు ట్రక్ లాగా అనిపించదు, ఒక ప్రాపర్ ఎస్యూవీ కార్ లాగా అనిపిస్తుంటుంది. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ పైన మనకు లెదర్ ఫినిష్లో అనేది చూడొచ్చు. సో స్టిచింగ్స్ కూడా లెదర్ ఫినిష్లో ఉన్నాయి. పియానో ఫినిష్ దగ్గర ఉంది మనకు. పవర్ విండో, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు. సిల్వర్ లైన్ ఫినిష్ ఉంది మనకు. స్పీకర్స్ కూడా ఇస్తున్నారు మనకు. 2DN ఆడియో సిస్టమ్ అనేది ఉంది మనకు. ఇందులో టోటల్ 6 స్పీకర్స్ ఇస్తున్నారు మనకు. సో రేర్ సీట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకసారి కంఫర్ట్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయని చూద్దాము. కాకపోతే లేడీస్కి రేర్ సీట్ కానివ్వండి, ఫ్రంట్ సీట్ కానివ్వండి, ఎక్కడానికి ఈ వెహికల్ పైన చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మనము లెగ్ పెట్టి లోపలికి ఎక్కాల్సి ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే హైట్ చాలా ఎక్కువగా ఉంది వెహికల్ది. సో అండ్ అయితే సపోర్ట్ పువర్గా ఉంది మనకు, ఎందుకంటే ట్రక్ ఇచ్చినట్టుగానే ఇచ్చారు రేర్ సీట్స్లో మనకు. హెడ్ రూమ్ అయితే డీసెంట్గా ఉంది. అండ్ మనకు ఇక్కడ నుంచి గ్లాస్ ఏరియా చూడొచ్చు. కాకపోతే మనకు ఓపెన్ చేసుకోవడానికి వీలైతే లేదు. వేరే కంట్రీస్లో మనకు ఓపెన్ చేసుకోవడానికి వీలనే ఉండే. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ అయితే సపోర్ట్ అయితే డీసెంట్ ఆర్ పువర్ అని కూడా చెప్తాను నేనైతే, మరీ అంత లేదు. నీ రూమ్ కూడా మనకు డీసెంట్గా ఉంది. స్కూప్ డాట్ సీట్స్లో కానీ మ్యాగ్జిన్ హోల్డర్ ఇస్తున్నారు. హెడ్ రూమ్ కూడా మనకు డీసెంట్గా ఉంది. ఇక్కడ ఫిక్స్డ్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు మనకు. దాంతోపాటు సీట్స్ అనేవి హార్డర్ లెదర్ యూస్ చేయడం వల్ల కంఫర్ట్ అంత బాగుండదు మనకు, లాంగ్ జర్నీస్ కానివ్వండి. అలా సెంటర్ ఆమ్లెస్ట్లో మనకు ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఇస్తున్నారు, అంటే చాలా గ్రేట్ఫుల్. కాకపోతే ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా బాగుంది, ఒక రగడ్ ఫీల్ అనేది ఇస్తుంది. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది చూడొచ్చు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి. ఇందులో టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు. ప్రాపర్ సీట్ బెల్ట్స్ ఫిక్స్ అనేది చూడొచ్చు మనకు 3 passengers కూడాను. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. ఇక్కడ హుక్ చూడొచ్చు మనకు. సో 2 హుక్స్ అనేవి ఇస్తున్నారు మనకు. ఇంకా రేర్ విండో మనకు ఓపెన్ చేసుకోవడం వీలుంటే ఇంకా బాగుంటుండే. ఇంకా మనకు ఓవరాల్గా ఏసీ వెంట్స్ కూడా ఇస్తున్నారు మనకు. సో ఇక్కడ డ్యూయల్ ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు. కంట్రోల్ కూడా ఇస్తున్నారు. సిల్వర్ లైన్ ఫినిష్ అరౌండ్ చూడొచ్చు మనకు. కాకపోతే ఛార్జింగ్ సాకెట్స్ అనేవి మిస్ అవుట్ అయ్యాయి మనకు. హంప్ అనేది పైకి వచ్చింది మనకు కొద్దిగా. సో మిడిల్ ప్యాసింజర్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. సెంటర్లో లైట్ ఇస్తున్నారు మనకు. సో ప్రస్తుతానికి బ్యాటరీ లో ఉంది. నేను ఫ్రంట్కి వెళ్ళి బ్యాటరీ ఫిక్స్ చేసి కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అవన్నీ కూడా చూపిస్తాను. హోల్డర్ చూడొచ్చు. అలాగే మనకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి ఇస్తున్నారు. సో అడ్వాన్స్ ఫ్యూచర్స్లో ఏమాత్రం కూడా తగ్గలేదు. ప్రాపర్ హోల్డర్ అని చూడొచ్చు లోపలికి ఎక్కడానికి. చూడొచ్చు కదా, చాలా హైట్ ఉంది. ఇలా దిగలేం మనము, ఖచ్చితంగా అది యూస్ చేసుకొని దిగాలి మనకు ఫుట్ ఏరియా అనేది. సో ఇలా మనకు డోర్ క్లోజ్ అనే సౌండ్ కూడా డీసెంట్గా ఉంది మనకు. ఒకసారి ఫ్రంట్కి వెళ్ళేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఫార్చునర్తో కంపేర్ చేయొచ్చు ఈ వెహికల్ అని అయితే చెప్తాను నేను. ఇందులో మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అలాగే రేర్ డ్రమ్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు. వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఇంకా దాంతోపాటు 6.4 meters టర్నింగ్ రేడియస్ అనేది ఉంది. డోర్ ఓపెనింగ్ అయితే వైడ్ ఇనఫ్. సేమ్ లెదర్ ఫినిష్ డోర్ హోల్డర్స్ చూడొచ్చు మనకు. డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. ఆల్ 4 కూడా ఆటో అనేది చూడొచ్చు. ఆటో అప్ అండ్ డౌన్, లాక్ అండ్ అన్లాక్. అలాగే ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ కూడా చూడొచ్చు మనకు ప్రాపర్గా. సో ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి మనకు. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనము టయోటా నుంచి. 6 స్పీకర్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సౌండ్ సిస్టమ్ క్వాలిటీ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అండ్ అలాగే మనకు ఈ వెహికల్ పైన ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ 6-way సీట్స్ అనేవి చూడొచ్చు. సో ఇలాంటి పికప్ ట్రక్లో ఐసుజు D4 మ్యాక్స్లో కూడా మనకు ఇప్పటివరకు ఇలాంటి ఫీచర్స్ అనేవి లేవు. సో ఓవరాల్గా ఇలా హోల్డర్ పట్టుకొని మనకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సేమ్ ఫార్చునర్లో ఎలా అయితే వెళ్తామో అలాగే మనకు. ఇంకా దానికంటే కూడా హైట్ అనేది ఎక్కువగా ఉంది మనకు వెహికల్. ఈ వెహికల్ మనకు ప్రాపర్ కాంపిటీషన్ మార్కెట్లో వచ్చేసి ఐసుజు D-Max V-Crossకి వస్తుంది. అలాగే MG గ్లాస్టర్కి వస్తుంది. ఫార్చునర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫ్యూచర్స్ పరంగా మాట్లాడితే మనకు డీప్ ఇన్సర్ట్ స్పేస్ చూడొచ్చు సెంటర్ ఆమ్రెస్ట్లో. ఇక్కడ మనకు ఒక పవర్ అవుట్లెట్ సాకెట్ అనేది ఇస్తున్నారు. ఛార్జింగ్ సాకెట్, ఫోన్ సాకెట్ కాదు. డైరెక్ట్గా ఏదైనా యూస్ చేసుకోవచ్చు మనము ఫార్మింగ్ ఏరియాలో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు. ఇక్కడ చూడండి మీరు రాశారు పవర్ అవుట్పుట్ మోడ్ అనేది ఇస్తున్నారు మనకు. ప్లగ్ ఇన్ అయితే చేసుకోవచ్చు మనకు. ఏదైతే ఛార్జర్ ఉంటుందో కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్రేక్ అనేది చిన్నగా ఉంది, సైజు ఈ వెహికల్కి సరిపోలేదు, అస్సలు కూడా పోలిక లేదు. కీస్ పెట్టుకోవడానికి ఇలా ఇస్తున్నారు స్పేస్ అనేది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది మనకు. ఇది ఆటోమేటిక్ గేర్ టాప్ మోడల్ మనకు. 6 speed ఆటోమేటిక్ గేర్స్ ఉన్నాయి. ఇందులో 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ కూడా ఉంది మనకు. సో ఇక్కడ ఇండికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు మీరు. ఇందులో మోడ్స్ అనేవి 2 ఇస్తున్నారు మనకు. ఎకో అండ్ అలాగే పవర్ మోడ్ 2 మోడ్స్ అనేవి ఇస్తున్నారు. కాకపోతే ఫోర్ వీల్ డ్రైవ్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి, నేను చెప్తాను.
ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. ఇందులో మనకు మిస్ అవుట్ అయిన ఫీచర్ ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ అనేది మిస్ అవుట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే మనకు ట్రాక్షన్ కంట్రోల్, ఆల్ వీల్ డ్రైవ్, పవర్ బటన్ అనేది చూడొచ్చు మనకు. ఇంకా దాంతోపాటు పక్కనే ఇంకొక బటన్ కూడా ఉంది మనకు, హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా చూడొచ్చు మనకు. సో ఇక్కడ మనకు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అనేవి ఇస్తున్నారు. అండ్ అలాగే మనకు హిల్ డీసెంట్ కంట్రోల్ బటన్ కూడా ఇస్తున్నారు. సో అన్ని డమ్మీస్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు యూఎస్బీ ఆక్స్ అనేది చూడొచ్చు. ఇంకొక 12 వోల్ట్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ 2 ఇచ్చే బదులు రేర్ ఒకటి ఇచ్చుంటే చాలా బాగుంటుండే నేను అనుకుంటున్నాను పర్సనల్గా. అండ్ డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ బటన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఆల్ వీల్ డ్రైవ్, ఏదైతే 4 వీల్ డ్రైవ్ ఉందో దాని ఆప్షన్స్. ఇందులో H2 అంటేనేమో 2 వీల్ డ్రైవ్ అంటారు, 2x4. అలాగే H4 అంటే 4x4, L4 అంటే లో డ్రైవ్ అని అంటారు. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అని ఉన్నాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను. టొయోటా వాళ్ళ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా బాగుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ చూడొచ్చు, చిన్న డిస్ప్లే అనేది ఉంది మనకు. ఓవరాల్గా ఇది మనకు టచ్ స్క్రీన్గా చూడొచ్చు. సో ఇలా మనకు 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు ఈ హ్యూజ్ ట్రక్లో అయితే చూడొచ్చు మనకు. సో కాకపోతే ల్యాగ్ అనేది ఉంది, సో చాలా స్లోగా వర్క్ అవుతుంది. లేకపోతే స్టార్టింగ్ అనేసి లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు. టొయోటా బ్యాచింగ్తో వెల్కమ్ చెప్తుంది మనకు. సో ఇక్కడ దాని తర్వాత మనకు సెట్టింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా సెట్టింగ్స్ చేయలేరు మనకు. సో ఇక్కడ మనకు బేసిక్ మెనూ అనేది చూడొచ్చు. ఫస్ట్లీ మనకు సో బ్రైట్నెస్ సెట్టింగ్, కెమెరా కలర్ ఆప్షన్, డిస్ప్లే కూడా చూడొచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి వేసుకోవచ్చు. చాలా ఉంటాయి మనకు ఇందులో సెట్టింగ్స్ వచ్చేసి. ముందుగా సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే జనరల్ సెట్టింగ్స్లో మనకు ఇవన్నీ అయితే నార్మల్గా అన్ని కార్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ చూడొచ్చు. అండ్ అలాగే మనకి ఇంకా డీటెయిల్గా వైఫై కూడా ఉంది మనకు, వైఫై కనెక్టివిటీ కూడా ఉంది మనకు. వెహికల్ కనెక్టివిటీలో చూసుకున్నట్టయితే టొయోటా పార్క్ అసిస్ట్లో మనకు 3 మోడ్స్ అనేవి ఇస్తున్నారు. అలాగే మనకు ఫోన్ మోడ్ కూడా ఇస్తున్నారు, ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది మనకు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అన్నీ కూడా ఉన్నాయి ఆప్షన్స్ అనేవి ఇందులో మనకు. ఓవరాల్గా ఇక్కడ మనకు డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ చూడొచ్చు. ఒకసారి లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంటాయి బ్లూ కలర్లో మనకు అన్నీ కూడాను. సో ఇది మనకు హిల్ డీసెంట్ కంట్రోల్, ఈ ట్రాక్షన్ కంట్రోల్, అలాగే 4 వీల్ డ్రైవ్ బటన్ కూడా చూడొచ్చు. ఈజీగా మీరు ఏ రోడ్ నుంచైనా తీయొచ్చు ఈ వెహికల్ని విత్ లోడ్ కెపాసిటీతో వేసుకొని. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్గా చూడొచ్చు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది మనకు. ముందుగా ఇక్కడ చూసినట్టయితే డిస్ప్లే అనేది చూడొచ్చు మనకు. TFT డిస్ప్లే అనేది ఇస్తున్నారు మనకు. సెంటర్లో డిజిటల్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ RPM మీటర్, రైట్ సైడ్ స్పీడోమీటర్. కరెంట్ ఇన్ఫో అనేది చూడొచ్చు మనకు. రేంజ్ చూడొచ్చు, ఎకో మోడ్లో ఎంత, అలాగే మనకు నార్మల్ పవర్ మోడ్లో ఎంతో సేవింగ్స్ అనేది చూడొచ్చు. ఫ్యూయల్ ఎకానమీ చూడొచ్చు మనకు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అండ్ అలాగే మనకు ఆడియో సెట్టింగ్స్, పవర్ డోర్స్, ఇంకా దాంతోపాటు డోర్ ఓపెనింగ్ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకు కస్టమైజ్డ్ చూడొచ్చు మనకు. లాంగ్వేజ్, యూనిట్స్, ఎకో, అలాగే మనకు డ్రైవ్ ఇన్ఫో 1, 2 కూడా ఇస్తున్నారు మనకు. పాపప్ డిస్ప్లే కూడా చూడొచ్చు. కలర్ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు మనకి ఇందులో. TFT డిస్ప్లే కలర్ ఆప్షన్స్, ఎకో సేవింగ్ కూడా చేయొచ్చు మనము. సో మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓవరాల్గా మనకు లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసినట్టయితే. ఓవరాల్గా మనకు 360 డిగ్రీ కెమెరా టైప్ కూడా చూడొచ్చు ఈ వెహికల్ పైన. సో చాలా బాగా ఇచ్చారు. ఫ్యూచర్స్ పరంగా మాట్లాడాలంటే చాలా బాగా మెయింటైన్ చేశారు టొయోటా వాళ్ళు. సో ఇక్కడ మనకు ఎకో అండ్ అలాగే పవర్ మోడ్స్ అనేవి చూడొచ్చు. ఇవి మనకు ఎకోలో అయితే మైలేజ్ కొంచెం బెటర్గా ఉంటుంది. మైలేజ్ అరౌండ్ మనం 10 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ పవర్ విండో, లైట్స్ బటన్ చూడొచ్చు. ఇంజన్ అలాగే ఫ్రెండ్స్ ఇందులో కంప్లీట్ టచ్ స్క్రీన్ ఇవ్వకుండా 10.25 ఇంచ్ అలా ఇవ్వకుండా కొద్దిగా 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చి బటన్స్ అనేవి చూడొచ్చు. బటన్స్ క్వాలిటీ కూడా ఓకే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫిట్ అండ్ ఫినిష్ అయితే బెటర్ ఉంది టొయోటా వాళ్ళది ఎప్పుడు కూడాను. ప్లాస్టిక్స్ కూడా నార్మల్ డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేశారు. డాష్ బోర్డ్ పైన కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ మనకు చూసినట్టయితే AC వెంట్స్ యొక్క టెంపరేచర్ అడ్జస్టబుల్ మనకి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. AC వెంట్స్ యొక్క ఎయిర్ వెంట్స్ పవర్ అనేది. అలాగే మనకు సెంటర్లో ఒక క్లాక్ అనేది ఇస్తారు, ఏదైతే ఫార్చునర్లో ఇస్తారో ప్రతిసారి అలాగే ఇందులో కూడా ఇస్తున్నారు. మనకు హజార్డ్ లైట్ స్విచ్ కూడా చూడొచ్చు, అక్కడే ఇస్తున్నారు ప్లేస్మెంట్ అనేది. AC వెంట్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. పైన డాష్ బోర్డ్ చూసినట్టయితే మనకు లెదర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు, బట్ అది ఒక ప్లాస్టిక్ టైప్ లెదర్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. మనకు డ్యూయల్ గ్లవ్ బాక్స్ ఇస్తున్నారు, పైన ఒక గ్లవ్ బాక్స్ చూడొచ్చు డాక్యుమెంటేషన్స్ పెట్టుకోవడానికి డీసెంట్గా. అలాగే మనకు ఇక్కడ కూడా కింద ఒక గ్లవ్ బాక్స్ ఇస్తున్నారు, లాకబుల్ గ్లవ్ బాక్స్ ఇస్తున్నారు, కూల్ గ్లవ్ బాక్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్తాను, చాలా మ్యాసివ్ ఉంది మనకు. సో ప్రాక్టికల్ అయిన వెహికల్ ఇది మనకు, చాలా ప్రాక్టికల్ అయిన వెహికల్. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లాక్ చూడొచ్చు మీరు, కీలెస్ ఎంట్రీ అయితే మనకు లాక్ ఇస్తున్నారో అందులోనే కీ అనేది ఉంటుంది, దాని ద్వారా మనం గ్లవ్ బాక్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో డోర్స్ లాక్ కూడా ఉంటుంది. ఆటో డిమింగ్ ఇన్సైడ్ ఇస్తున్నారు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సన్ గ్లాసెస్ హోల్డర్ ఇస్తున్నారు, లైట్ స్విచ్ చూడొచ్చు, లైట్స్ అనేవి చూడొచ్చు, LEDs ఉన్నాయి. ఇక్కడ మనకు వానిటరీ మిర్రర్ అనేది ఇస్తున్నారు మనకు లెఫ్ట్ సైడ్లో. సో లెఫ్ట్ సైడ్లో వానిటరీ మిర్రర్ అనేది చూడొచ్చు. సేమ్ మనకు రైట్ సైడ్లో టూల్ రిసిప్ట్స్ హోల్డర్ అనేది ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మనకు టొయోటా కార్స్లో ఉంటాయో. ఫిక్స్డ్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు, ఎందుకంటే రగడ్ ఫీల్ కోసం మనకు. ట్విటర్స్ చూడొచ్చు మనకు డోర్స్ పైన మనకు. అలాగే ఇక్కడ హోల్డర్ చూడొచ్చు. ఇంకా దాంతోపాటు
ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా చూడొచ్చు. టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి మన క్యాబిన్ లోపల చూసుకున్నట్లయితే 5 సీటర్ వెహికల్ అయినప్పటికీ కూడాను. అలాగే స్టీరింగ్ కూడా మనకు డీసెంట్ లెదర్ క్వాలిటీ ఆఫ్ స్టీరింగ్ ఫినిష్ అనేది చూడొచ్చు. మనకు కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి మోడ్స్ హోల్డర్ అనేది చూడొచ్చు. వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనకు టొయోటా లోగో బ్యాచింగ్ సెంటర్లో ఎయిర్ బ్యాగ్ చూడొచ్చు. ఇక్కడ మనకు సిల్వర్ గార్నిష్ ఫినిష్ అనేది మనకు స్టీరింగ్ పైన చూడొచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఇందులో. మనకు ఇది టాప్ మోడల్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు ఇందులో మనకు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు ఇందులో మనకు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లివర్ చూసినట్లయితే ఆటో వైపర్స్ అనేవి ఇస్తున్నారు మనకు. డ్యూయల్ వైపర్స్ అనేవి ఇస్తున్నారు బ్లేడ్తో మనకు. ఓవరాల్గా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు ఫ్యూయల్ గేజ్ అనేది చూడొచ్చు. రైట్ సైడ్ వాళ్ళకి టెంపరేచర్ కూడా చూడొచ్చు. సేమ్ స్పోర్టియర్ ఫీలింగ్ ఏదైతే మనకు ఫార్చునర్లో ఉంటుందో అలాగే చూడొచ్చు. మనకు ఏసీ వెంట్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. సిల్వర్ గార్నిష్ ఫినిష్లో ఇస్తున్నారు. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఫ్యూచర్ ఇస్తున్నారు ఇందులో మనకు. అలాగే ఇక్కడ మనకు పార్కింగ్ సెన్సార్స్ బటన్ కూడా చూడొచ్చు. ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు 4 వీల్ డ్రైవ్ యొక్క హెవీ పవర్ అనేది చూడొచ్చు. మనకు ఇక్కడ బటన్ ఇస్తున్నారు. ఇది ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి, ఇది పెట్రోల్ లిడ్ ఓపెన్ చేయడానికి. కింద మనకు 2 పెడల్స్ చూడొచ్చు. ఇది ఆటోమేటిక్ వెహికల్. అలాగే మనకు ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఇస్తున్నారు మనకు. చాలా స్పేషియస్ క్యాబిన్ అనేది ఉంది ఇందులో మనకు. బ్లాక్ ఇంటీరియర్ ఇస్తున్నారు. ఎలాంటి అడవుడు అయితే చేయలేరు మనకు. సీట్స్ కూడా కంఫర్ట్ చాలా బాగుంది. కుషనింగ్ బాగుంది. 5 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి చూడొచ్చు. చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం ఇది. అండ్ ఓవరాల్గా ఇంటీరియర్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. రేర్ ప్యాసింజర్ వాళ్ళకి లాంగ్ జర్నీస్ అంత కంఫర్టబుల్ ఉండదు, కానీ ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా చాలా ట్యూనింగ్ అనేది చేశారు ఇప్పుడు మనకు ఫార్చునర్తో కంపేర్ చేసుకుంటే. అయితే ఓవరాల్గా రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ అన్నీ కూడా ఉన్నాయి ఇందులో మనకు. ఫ్రెండ్స్ ఇక హ్యూజ్ ట్రక్ యొక్క ప్రైస్ విషయం మాట్లాడితే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేషన్ ప్రైస్ చెప్తున్నాను నేను. స్టాండర్డ్ బేస్ మోడల్ వచ్చేసి మనకు 40,68,000 అనేది ఉంది. హై మోడల్ డీజిల్ వచ్చేసి మనకు 42,83,000 అనేది ఉంది. ఇంకా టాప్ మోడల్ ఇప్పుడు మీ స్క్రీన్ పైన వస్తుంది. హై ఆటోమేటిక్ డీజిల్ టాప్ మోడల్ వచ్చేసి 44,02,000 రూపాయలు అనేది మనకు ఆన్ రోడ్ ఎస్టిమేషన్ హైదరాబాద్ ప్రైస్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడు ఈ వెహికల్ పర్చేస్ చేయడం వాల్యూ ఫర్ మనీ అంటే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే ఉంది మనకి. ఎందుకంటే ఈ ఫ్యూచర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ టార్క్, ఈ పవర్ అండ్ అలాగే ఇలా మనకు కార్గాను క్యాబిన్ ఇస్తున్నారు మనకు. అలాగే ట్రక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు. క్యాంపెయిన్స్కి కానివ్వండి, అలాగే మనకు ఫార్మింగ్కి కానివ్వండి, ఇలాంటి వాటికి చాలా యూసేజ్గా ఉంటుంది ఈ వెహికల్. సో ఈ వెహికల్ ఫార్చునర్ కంటే కూడా చాలా బెటర్గా ఉంది మనకు. అండ్ అలాగే కంపేర్ టు మనకు పవర్ విషయం కూడా ఫార్చునర్ కంటే కూడా పర్ఫెక్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ కేపబిలిటీతో ఉంది ఇది మనకు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఐసూజు వచ్చేసి మనకు మోర్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కంపేర్ చేసుకున్నైతే. సో టొయోటా హైలక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో ఓవరాల్గా ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఎక్స్క్లూజివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి వాళ్ళు ఎవరైనా ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. బైకర్స్ బాస్ తెలుగు ఆఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్.